హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్ పెట్టాను. వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూస్ చేస్తూ డిజైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఫుల్ డిజైన్ మనం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ నిడిల్ నెంబర్ 1 నేను సిల్క్ థ్రెడ్ 5 లైన్స్ తీసుకున్నాను. నిడిల్లో పెడితే మనకి 10 లైన్స్ అవుతుంది. ఇక్కడ యాంకర్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది సిల్క్ థ్రెడ్తో చూపించమంటున్నారని నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను. దానికి దీనికి తేడా ఏముండదు. కాటన్ థ్రెడ్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇక్కడ ఒక్క లైన్ మనకి మిస్ అయినా సరే కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ మాత్రం మనం కాడ స్టిచ్ ఒక 5 లేదా 6 రింగ్స్ స్టిచ్ చేసుకోవాలి. కర్వ్ షేప్ అంతా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక 5 to 6 టైమ్స్ స్టిచ్ చేసి తర్వాత ఇక్కడ మనం డ్రాప్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ లేజీ డేజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. చైన్ రింగ్ లాగా తీసి మళ్ళీ బయటికి కిందకి దింపేయాలి. డ్రాప్ షేప్లో ఉన్న ప్రతి ప్లేస్లో మనం ఇదే విధంగా లేజీ డేజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా కాడ స్టిచ్ లేజీ డేజీ రింగ్స్ని మొత్తం మనం నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. ఫుల్గా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మధ్యలో ఆ కర్వ్ స్టెమ్నేమో సింగిల్ లైన్ యాంకర్ థ్రెడ్ గ్రీన్ కలర్ తీసుకొని చైన్ రింగ్ అనేది వేసుకోవాలి. ఆ కర్వ్స్ అంతా మనం చైన్ రింగ్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చైన్ స్టిచ్తో మిగతా కర్వ్స్ అన్నీ స్టిచ్ చేసేసుకుంటే ఈ విధంగా ఫైనల్ లుక్ వస్తుంది. తర్వాత మనం ఇందాక రాణి పింక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు రోజ్ పింక్ అంటే లైట్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ లేజీ డేజీ రింగ్స్ మధ్యలో మనం ఇంకొక డబల్ షేడ్ కోసం జస్ట్ కింద నుంచి పైకి దింపుతూ స్టిచ్ చేసుకోవాలి. ఆ రింగ్ లోపలికి కిందకి దింపేయాలి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ రింగ్ లోపలికి. సో మనకి డబల్ షేడ్ లుక్ అనేది వస్తుంది. ఈ లేజీ డేజీ రింగ్లో ఈ లైట్ పింక్ కలర్తో పైకి తీసామా మళ్ళీ కిందకి దింపేయడమే. జస్ట్ ఒక లైన్ మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి లేజీ డేజీ రింగ్లో మనం స్టిచ్ చేసుకోవాలి. ఫుల్గా స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ డిజైన్ అనేది థ్రెడ్ వర్క్తో ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇంకొంచెం దీన్ని ఎలిగెంట్ లుక్ చేయడం కోసం ఆ గ్యాప్స్ మధ్యలో నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 3mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్ని స్టిచ్ చేస్తున్నాను.
సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిపోతే నెక్ చుట్టూ హ్యాండ్స్కి బోర్డర్ లాగా వేసుకొని అక్కడక్కడ మనం ఈ విధంగా కుందన్స్ని స్టిక్ చేసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో ఫుల్ థ్రెడ్ వర్క్తో బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.